హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ వ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 = 7. దీనిని మనం ఈక్వేషన్ అని అంటాం. ఎందుకు దీనిని ఈక్వేషన్ అని అంటాం? ఇందులో ఈజ్ సింబల్ ఉంది కదా, కాబట్టి దీనిని ఈక్వేషన్ అని అంటాం. ఈక్వేషన్లో కంపల్సరీ సింబల్ అనేది ఉండాలి. ఓకేనా? ఒకవేళ 2 + 3 ఉందనుకోండి, ఇందులో సింబల్ లేదు కదా, దీనిని ఎక్స్ప్రెషన్ అని అంటాం. ఓకేనా? ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఒక వేరియబుల్ని యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి. 2x + 3 = 7. ఇప్పుడు మనం ఇక్కడ ఒక వేరియబుల్ని యాడ్ చేసాం. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే లెటర్స్ని కానీ సింబల్స్ని కానీ మనం వేరియబుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి వేరియబుల్ని యాడ్ చేస్తే ఏమైంది? ఇది ఈక్వేషన్కి వేరియబుల్ని యాడ్ చేయడం వల్ల ఇది ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అయింది. ఏంటి? ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. ఓకేనా? ఆల్జీబ్రా అనగానే అస్సలు భయపడద్దు, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. దీనిని ఈక్వేషన్ అంటాము, దీనిని ఎక్స్ప్రెషన్ అంటాము. 2x + 3 = 7. ఇది ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ 2x + 3 ఏమవుతుంది? 2x + 3 అనేది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? ఈ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్లో లైక్ టర్మ్స్ మాత్రమే మనము యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేయగలము, కానీ అన్లైక్ టర్మ్స్ని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేయలేము. మరి లైక్ టర్మ్స్ అంటే ఏంటి, అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటి మనకు ముందుగా తెలిసి ఉండాలి. ఫస్ట్ టర్మ్స్. ఈ టర్మ్స్ అనేటివి మనకు 2 టైప్స్గా ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? లైక్ టర్మ్స్. సెకండ్ వన్ ఏంటి? అన్లైక్ టర్మ్స్. ఓకేనా? మరి లైక్ టర్మ్స్ అంటే ఏంటి? లైక్ టర్మ్స్ అంటే వేరియబుల్స్ సేమ్ ఉండి వాటి యొక్క పవర్స్ కూడా సేమ్ ఉంటే వాటిని లైక్ టర్మ్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. 4xy, 8xy. ఇందులో వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి కదా, xy, అలాగే xy వేరియబుల్స్ అనేవి సేమ్ ఉన్నాయి మనకు. మరి వీటి యొక్క పవర్ కూడా సేమ్ ఉంది కదా, 1గా. దీని యొక్క పవర్ 1 ఉంది, x యొక్క పవర్ 1 ఉంది, ఇక్కడ కూడా x యొక్క పవర్ 1 ఉంది, y యొక్క పవర్ 1 ఉంది, ఇక్కడ కూడా y యొక్క పవర్ 1 ఉంది. పవర్స్ కూడా సేమ్ 1గానే ఉన్నాయి, కాబట్టి వీటిని లైక్ టర్మ్స్ అంటారు. లైక్ టర్మ్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ సేమ్ ఉండి వాటి యొక్క పవర్స్ కూడా సేమ్ ఉంటే వాటిని లైక్ టర్మ్స్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ అన్లైక్ టర్మ్స్. అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటి? అన్లైక్ టర్మ్స్ అంటే వేరియబుల్స్ సేమ్ లేకపోయినా వాటి యొక్క పవర్స్ సేమ్ లేకపోయినా కూడా వాటిని అన్లైక్ టర్మ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 9x² y 6xy ఉందనుకోండి. ఇందులో x, y వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి, కానీ వాటి యొక్క పవర్స్ అనేవి x⁻² ఉంది కదా, y⁻1 ఉంది. ఇక్కడ చూడండి 6xy. ఇందులో x పవర్ ఏముంది? 1 ఉంది, y పవర్ ఏముంది? 1 ఉంది. ఇక్కడ x⁻2 ఉంది, ఇక్కడ x⁻1 ఉంది. ఇక్కడ పవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి కానీ పవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, కాబట్టి ఇది ఒక అన్లైక్ టర్మ్. ఓకేనా? డిఫరెన్స్ అర్థమైంది లైక్ టర్మ్స్కి అన్లైక్ టర్మ్స్కి. ఈ లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అనేది మనకు తెలిసినట్లయితే మనము ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని ఈజీగా యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. 8x - 2x² 8x - 2x² + 4x - x² - 3x².
దీన్ని సింప్లిఫై చేయాలనుకోండి. ఎలా చేస్తాం మనం? ఇలా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని ఇచ్చి దీన్ని సింప్లిఫై చేయమన్నప్పుడు ముందుగా మనం లైక్ టర్మ్స్ని గుర్తించాలి. ఇక్కడ లైక్ టర్మ్స్ ఏంటి? 8x 4x. ఎందుకు ఇవి లైక్ టర్మ్స్? లైక్ టర్మ్స్లో మనం ఏం చెప్పుకున్నాం? వేరియబుల్స్ సేమ్ ఉండి వాటి యొక్క పవర్ కూడా సేమ్ ఉంటే వాటిని లైక్ టర్మ్స్ అనుకున్నాం కదా. ఇక్కడ వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి, వాటి యొక్క పవర్ కూడా వన్గానే ఉంది, కాబట్టి వీటిని మనం లైక్ టర్మ్స్ అంటాం. ఎప్పుడైనా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని మనం సింప్లిఫై చేసేటప్పుడు గుర్తుంచుకోండి, సేమ్ సింబల్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి, డిఫరెంట్ సింబల్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, కాబట్టి మనం యాడ్ చేయాలి. 8 + 4 ఎంత? 12 కదా, 12x. ఓకేనా? నెక్స్ట్ లైక్ టర్మ్స్ ఏంటి? 2x², x², 3x². ఇక్కడ కూడా సేమ్ సింబల్స్ ఉన్నాయి, కాబట్టి వీటిని కూడా మనం యాడ్ చేయాలి. 2 + 1 3, 3 + 3 6. సైన్ ఏముంది? మైనస్ సైన్ ఉంది. 6x². ఓకేనా? ఇలా సింప్లిఫై చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 6x - 4x² - 2x - 8x². ఓకేనా? ఇందులో లైక్ టర్మ్స్ ఏంటి? 6x 2x. ఇవి రెండు కూడా లైక్ టర్మ్స్, కానీ ఇక్కడ సింబల్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ప్లస్ సైన్ ఉంది, ఇక్కడ మైనస్ సైన్ ఉంది. ఇలా డిఫరెంట్ సైన్స్ వచ్చినప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలనుకున్నాం కదా. 6 - 2 ఎంత? 4x. ఓకేనా? నెక్స్ట్ ఇవి రెండు కూడా లైక్ టర్మ్స్ కదా. ఇక్కడ రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి, కాబట్టి వీటిని యాడ్ చేయాలి. 4 + 8 ఎంత? 12x² కదా. సైన్ సేమ్ రాసుకుంటాం, 12x². ఓకేనా? ఇలా సింప్లిఫై చేయాలి. డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ మనం యూజ్ చేస్తాం యాజ్ యూజువల్గా. నెక్స్ట్ సేమ్ సైన్స్ ఉన్నవి మాత్రం యాడ్ చేయాలి. ఓకేనా? అర్థమైంది కదా ఇప్పుడు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని ఎలా ఈజీగా సింప్లిఫై చేయాలో. ఓకేనా? నెక్స్ట్ 2x + 3 = 7. ఇది ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ కదా. ఈ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్లో వేరియబుల్ యొక్క పవర్ అనేది 1 ఉంటే దానిని లీనియర్ ఈక్వేషన్ అంటాము. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్ అంటే అర్థమైందా? ఇక్కడ మనకు లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్ అన్నారు కదా చాప్టర్లో. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అన్నారు కదా. అంటే ఏంటి? ఈక్వేషన్లో మనకు వేరియబుల్ ఒకటే ఉండాలి. ఓకేనా? అర్థమైందా? ఇందులో వేరియబుల్ ఒకటే ఉంది, దాని పవర్ కూడా 1 ఉంది, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2x + 3y = 7. ఇందులో వేరియబుల్స్ 2 ఉన్నాయి, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్ కాదు. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్ అంటే ఈక్వేషన్లో వేరియబుల్ ఒకటే ఉండాలి, అలా మనం గుర్తించగలగాలి. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్లో వేరియబుల్స్ 2 ఉన్నాయి, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కాదు. ఇలా మనం గుర్తించాలి. ఓకేనా? అర్థమైంది కదా. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఈక్వేషన్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, అన్ని ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీరు 1కి 2 సార్లు వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.